మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వృత్తి నైపుణ్య కోర్సెస్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పాలిటెక్నిక్, ఐటీఐ. ఇలాంటి వృత్తి నైపుణ్య విద్యల్లో జాయిన్ అవ్వాలంటే అందరూ ముఖ్యంగా ఎంచుకునేది ప్రైవేట్ కాలేజెస్ని. సో ప్రైవేట్ కాలేజెస్ని ధీటుగా విశాఖలో కెమికల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో తీర్చిదిద్దారు. అసలు ఈ కాలేజెస్కి అయితే ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా ఈ కాలేజ్ సొంతం చేసుకుందంట. అసలు ఆ అవార్డ్స్ ఏంటి, ఇన్ని అవార్డు సాధించడానికి గల వెనకతల ఆ యొక్క కృషి ఏంటి అనేది మనం లోపల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, ఒక ప్రిన్సిపాల్ గారితో కూడా మనం మాట్లాడదాం పదండి. స్టూడెంట్ 100 మార్కులు వచ్చాయంటే అది స్టూడెంట్ గొప్పతనం, కానీ ఒక క్లాస్లో 100 మంది పాస్ అయ్యారంటే అది మాస్టర్ గొప్పతనం. మంది విద్యార్థులు, సో 200కి పైగానే ప్రతి సంవత్సరం విద్యార్థులు కంపల్సరీగా ఉద్యోగాలకి వెళ్తున్నారు. నాకు విద్యార్థుల నుంచి వాళ్ళకు వచ్చిన మార్కులు, వాళ్ళ ఆనందం ఎంతకంటే నాకు పెద్దవాడు. ఇది రాష్ట్రం మొత్తం మీద ఏ టెక్నికల్ ఇన్స్టిట్యూట్కి, ముఖ్యంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి లేదు. సో మనమైతే కెమికల్ ఇంజనీరింగ్ కాలేజ్ లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళు సాధించడం కూడా జరిగింది. ఒకసారి మనం ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ 2023-24 సంవత్సరానికి సంబంధించి అయితే మాత్రం కొంతమంది విద్యార్థులు అయితే ఇక్కడ ఇదే కాలేజెస్ నుంచి అయితే ఎన్నో కంపెనీస్లో జాబ్స్ కూడా సంపాదించారు. ఒకసారి మనం ఆ జాబ్స్ కూడా చూసుకోవచ్చు. బిర్లా పెయింట్స్ కానివ్వండి, లేదంటే ఆంధ్ర పెట్రో కెమికల్ విఎస్పి కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, ఇలా ఎన్నో కంపెనీస్లో అయితే మాత్రం వీళ్ళు జాబ్ సాధించారు. ఏ జాబ్ చూసుకున్నా సరే మినిమం ల్యాక్స్లోనే వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి లక్షల జీతాలన్నీ కూడా మనం ప్రైవేట్ కాలేజెస్లో వచ్చే వాళ్ళకే వింటుంటాం. కానీ విశాఖలో ఈ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మాత్రం గవర్నమెంట్ కాలేజీ అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగి ఇలాంటి జాబ్స్ రావడానికి టీచర్స్ కానీ, ఇటుపక్క ప్రిన్సిపల్ గారు కానీ ఎంతో కృషితో వాళ్ళకి పాఠాలు నేర్పించి వాళ్ళని చాలా చాకచక్యంగా తీర్చిదిద్దుతున్నారు. ఒకసారి ప్రిన్సిపల్తో కూడా మాట్లాడదాం. అసలు ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో వీళ్ళకి జాబ్స్ రావడానికి వీళ్ళు ఎలా వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి ప్రిన్సిపల్ మాటలో కూడా తెలుసుకుందాం పదండి. ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇలాంటి అరుదైన అవార్డులు ఎలాగొచ్చాయి, అసలు కాలేజీకి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సార్ ప్రిన్సిపల్ గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ ధీటుగా మీరు గవర్నమెంట్ కాలేజెస్ని కూడా నించోబెడుతున్నారు, పదంలో నడిపిస్తున్నారు. స్టూడెంట్స్ కూడా ఒక ఏ కోర్సెస్ తీసుకున్నా సరే ఆ కోర్సెస్కి తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ కూడా మీరు ఇస్తున్నారు. అసలు ఎలా సార్ సాధ్యమవుతుంది ఇవన్నీ కూడా? ఇదంతా మన ప్రభుత్వ సహకారంతోనేనండి. ఇది ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఆఫర్ చేస్తున్న ఏకైక సంస్థ. సో ఇట్ ఇస్ యునిక్ ఇన్స్టిట్యూట్. ఇది ఒరిజినల్గా 1985లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నీషియన్ కోర్సెస్గా మామూలుగా స్థాపించబడింది. 1986లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ డిప్లొమా కోర్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీగా ఉండి ఓన్లీ డిప్లొమా తర్వాత కోర్సులు మాత్రం ఆఫర్ చేసేది. బట్ 95లో 2 బ్రాంచెస్, సో డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్స్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ మామూలుగా ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, 96లో డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ శాండ్విచ్ కోర్సులుగా జాయిన్ చేయబడింది. శాండ్విచ్ కోర్స్ ఏంటంటే అర్థం, ఫస్ట్ 2 ఇయర్స్ ఇన్స్టిట్యూషనల్గా థియరీ చదువుతారు. సో థర్డ్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. థర్డ్ ఇయర్ 2 సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ప్రతి స్టూడెంట్కి 7,000 రూపాయలు స్టైఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో బోట్ సదర్న్ రీజియన్ చెన్నై ద్వారా ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇస్తారు. మరలా 7th సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ ఇన్స్టిట్యూషన్లు చదువుతారు కాబట్టి 2 ఇన్స్టిట్యూషన్ల మధ్య ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ కోర్స్ని శాండ్విచ్ కోర్స్ అన్నారు. సో దిస్ ఇస్ యూనిక్ కోర్స్. ప్రతి డిప్లొమాలో 90% 3 సంవత్సరాలు ఉంటాయి. బట్ అరుదైన కోర్సులు ఇటువంటివి మాత్రమే 3.5 సంవత్సరాలు ఉంటాయి. అందులో 1 సంవత్సరం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ టైంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండస్ట్రీ కలిపి కంపల్సరీగా 7,000 రూపాయల స్టైఫండ్ మన ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 2008లో
ఈ 3 బ్రాంచులతో పాటుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నంలో ఉన్న ఒరిజినల్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ 3.5 years శాండ్విచ్ కోర్స్ని ఈ ఇన్స్టిట్యూట్కి మార్చి ఈ ఇన్స్టిట్యూట్ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2008 14th July 2008 అకార్డింగ్ టు 662 జీవో ప్రకారంగా దీన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్గా రీనేమ్ చేయడం జరిగింది. అటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కెమికల్ ఇంజనీరింగ్ యూనిక్గా ఈ 4 కోర్సెస్ను ఆఫర్ చేయడం జరుగుతుంది. 1 డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, 2 డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్స్, 3 డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ రాయల్ టెక్నాలజీ. ఈ 4గిట్లకి సమాన అవకాశాలు ఉన్నాయి. బట్ వాళ్ళు ఇచ్చిన ర్యాంకులను బట్టి ఈ 3 కోర్సులు స్టేట్ వైడ్. అంటే మనకు ఆంధ్ర కోట ఉండేది, రాయలసీమ కోట ఉండేది, ఒకప్పుడు బిఫోర్ 24 తెలంగాణ కోట కూడా ఉండేది. కానీ 24 తర్వాత విభజన ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆంధ్ర రాయలసీమ కోట మాత్రమే ఉంది. సో వీళ్ళందరికీ కూడా 240 మంది విద్యార్థులు. సో 200కి పైగానే ప్రతి సంవత్సరం విద్యార్థులు కంపల్సరీగా ఉద్యోగాలకి వెళ్తున్నారు. కొంతమంది ఈ సెట్కి వెళ్తున్నారు వాళ్ళు చేసిన. సో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, ఉన్నత విద్యకు కావాలంటే ఉన్నత విద్య 2 అవకాశాలు ఉన్నాయి. బట్ ఎక్కువ మంది నేనైతే ప్రిఫర్ చేసేది ఉద్యోగాలకు మాత్రమే. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ అనగానే చాలామంది అమ్మాయిలని నిరుత్సాహపరుస్తుంటారు, మామూలు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ చూసుకుంటే అమ్మాయిలు కూడా 100% రిక్రూట్ అవుతున్నారు. సో వాళ్ళకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా హైయెస్ట్ ప్యాకేజీలు కూడా ఇది చేస్తున్నారు. సార్ మీరు చెప్పారు శాండ్విచ్ కోర్సెస్ అంటున్నారు, ఇంకా చాలా డిఫరెంట్ కోర్సెస్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇలాంటిది ఈ కాలేజెస్లో ఉన్నారు సార్, లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయి సార్ అండ్ కాలేజ్? ఈ 3 కోర్సులు అయితే రాష్ట్రం మొత్తం మీద మన కాలేజీలోనే ఉన్నాయి. బట్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే గుంటూరు మైనారిటీ కాలేజీలోను, ఇప్పుడు లేటెస్ట్గా మైదుకూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్లో పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం చాలా 100% ప్లేస్మెంట్ అండ్ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడే ఎక్కువ జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తుంటారు. 60 సీట్లు ఇక్కడే ఉన్నాయి, మిగతా చోట 30 సీట్లు మాత్రం ఉన్నాయి. ఎలాంటి కంపెనీస్ వస్తాయి సార్ మన దగ్గరికి? అంటే పెద్ద పెద్ద కంపెనీస్తోనే మీరు టైఅప్ అవుతుంటారా సార్? దానికి కూడా మీకుందండి ప్రిపరేషన్. ఇవన్నీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇచ్చే కంపెనీస్ అండి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్, సతీష్ ధవన్ ఇస్రో అండ్ కేసీపీ షుగర్స్ ఉయ్యూరు, ఆంధ్ర షుగర్స్ తణుకు, కోరమండల్ ఇంటర్నేషనల్ వైజాగ్ అండ్ కాకినాడ, నాగార్జున ఫెర్టిలైజర్స్ కాకినాడ అండ్ చోడవరం గోవాడ ఫ్యాక్టరీ, విష్ణు కెమికల్స్, విజయశ్రీ ఆర్గానిక్స్ అండ్ కంపెనీస్ అన్ని కూడా టాప్ కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాయి. సో 30 కంపెనీలు అన్ని టాప్ కంపెనీస్ అన్ని కూడా టైఅప్ అయి ఉన్నాయి. ఈ మధ్య లేటెస్ట్గా ఆదిత్య బిర్లా, యకోహామా వాటితో కూడా ఇచ్చేస్తున్నాం. అది ఇవి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ అండి. ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్న ఇవేమో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్. అంటే ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి సార్ మరి ఉద్యోగం ఆఫర్ చేస్తున్నా అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే జాబ్స్ రావు అనేది చాలామంది యూత్లో ఒక అపోహ ఉంటుంది. అంటే ప్రైవేట్ కాలేజ్లో చదవాలి, ఇన్ని ల్యాక్స్ పెట్టి చదివితేనే మంచి మంచి జాబ్స్ వస్తాయి అని చెప్పి ఇటుపక్క పేరెంట్స్లోని ఇటుపక్క స్టూడెంట్స్లో కూడా ఒక అపోహ ఉంటుంది సార్. కానీ గవర్నమెంట్ కాలేజీలో ఎలాంటి జాబ్స్ ఆఫర్ చేయడానికి ముందుకు వస్తున్నాయి సార్ కంపెనీస్? అంటే ఈ కంపెనీస్ వస్తాయి సార్? అది ఒకప్పటి మాట అండి. బట్ ఇది కెమికల్ ఇన్స్టిట్యూట్ యూనిక్ ఇన్స్టిట్యూట్ అవడం వల్ల ప్రైవేట్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయకుండా, ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో కూడా ఈ కోర్స్ లేదు. బట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉంది. కానీ బట్ ఎక్కువగా ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళు కాబట్టి సో మా వాళ్ళకి 100% ప్లేస్మెంట్. కోరమండల్ ఇంటర్నేషనల్ అండ్ హెచ్పిసిఎల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా హెచ్పిసిఎల్ అండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో అవి కాకుండా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, వాటిల్లో కూడా త్రూ ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్ వెళ్తుంటారు. ఇవి కాకుండా ఆదిత్య బిర్లా, ఆదిత్య గ్రాసం, కోరమాండల్, ఎన్ఎఫ్సిఎల్, యకోహామా ఇవన్నీ కూడా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీస్ మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇటు అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూడా చేర్చడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇంతమంది ఇన్ని కంపెనీస్ మీకు టైఅప్ అయ్యి ఉద్యోగాలు వస్తాయన్నారు, ఎలాగుంటుంది సార్ వీళ్ళందరూ శాలరీస్ కూడా? అంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఎలా ఉంటుంది? శాలరీస్ అనేది ఇంజనీరింగ్ విద్యార్థుల కంటే ఎక్కువేనండి. వాళ్ళ మీన్ శాలరీ 20,000 8,000 ఉంటుంది. బట్ మా వాళ్ళకి మినిమం 30,000. సో మినిమం 4 లక్షల శాలరీ ప్రయాణం. బట్ హైయెస్ట్ శాలరీ ఇప్పటి వరకు 7 లక్షలు వచ్చింది డైరెక్ట్ ఫ్రెష్ డిప్లొమా అమ్మాయిలకు కూడా, ఫ్రెష్ అమ్మాయిలకి. సో అబ్బాయిలకి అయితే హెచ్పిసిఎల్ అవి చేసుకుంటే 6.2 lakhs ప్రయాణం. అండ్ బట్ వాళ్ళకి హై ప్యాకేజెస్ మామూలుగా ఫెసిలిటీస్ ఏ ఉంటాయి. బట్ ఈవెన్ ప్రైవేట్ కంపెనీలు కూడా మినిమం మీన్ శాలరీ అంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. మీన్ శాలరీ 3.6 to 4 lakhs శాలరీగా ప్రతి విద్యార్థి మనకి ఇక్కడ మామూలు ఎంప్లాయ్మెంట్ పొందడం జరుగుతుందండి. ఎంటైర్ కాలేజీ మొత్తం ఎక్కడ చూసినా సరే అంతా కార్పొరేట్ స్టైల్స్లో, అంటే వేలకు వేలు ఫీజులు తీసుకునే ఎలా ఉంటుందో అదేవిధంగా మీరు తీశారు. వీటన్నిటికీ కారకులు ఉంటే ఎవరంటే ఏం చెప్తారు సార్ మరి? ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారాలతో ఇది జరిగిందండి. 2018లోనే ఈ కాలేజీకి 12 కోట్లు బిల్డింగ్స్ కోసం శాంక్షన్ చేయడం జరిగిందండి.
కానీ అన్ని వర్గాలు ఇప్పటి వరకు అది సాగుతూనే ఉంది. మొత్తం మీద మళ్ళీ ఈ గవర్నమెంట్కి వచ్చినప్పటికీ ఇది కళ సాకారం అయింది. అయినప్పటికీ ఫండ్స్ రీత్యా ఒక స్లాబ్ మాత్రం జరగలేదు. కానీ ఇప్పుడు ఉన్నది పిల్లలకు అందుబాటులోకి వచ్చిందంతా కూడా బాగా ఇది ఉంది. ఈ ఫెసిలిటీస్ వల్లే మాకు ఈ ఇన్స్టిట్యూట్కి NBA రికగ్నిషన్ కూడా ఈ యాంబియన్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా దోహదం చేసిందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దీనికి మా విద్యార్థుల తరపున, మా అధ్యాపక బృందం తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అసలు కాలేజీలో చూస్తేనే చాలా హంగులతో, చాలా కార్పొరేట్ స్టైల్లో మీరు తీర్చిదిద్దారు. సో ఓన్లీ ఇవే ఎంత అందంగా తీర్చిదిద్దారంటే ఇంకా పిల్లలకి చెప్పే చదువు విషయంలో చాలా టెక్నికల్గా మీరు వ్యవహరించి ఉంటారు. మీ కాలేజెస్ సాధించిన అవార్డు సంగతి అంటే ఏం చెప్తారు సార్? కాలేజెస్ ఇండివిజువల్ స్టాఫ్కి అవార్డ్స్ వచ్చాయండి. స్టాఫ్కి అవార్డ్స్ వచ్చాయి. ఒక స్టాఫ్స్ కొంతమంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఉన్నారు, నాతో సహా. అప్పటి దాదన్ కమిషనర్ చదలవాడి నాగరాణి గారి చేతుల మీదుగా ఈ ఇన్స్టిట్యూట్కి ప్రత్యేకంగా ఎక్కువ మంది జాబ్కి సెలెక్ట్ అవుతూ వాళ్ళందరూ జాబ్లో చేరుతున్నారు. కొంతమంది జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చేరకపోవచ్చు, క్యాంపస్ సెంటర్లో ఓన్లీ ప్లేస్మెంట్. బట్ అవర్స్ ఇన్స్టిట్యూట్ ఎంతమంది అయితే సెలెక్ట్ అవుతారో అంతమంది కూడా జాబ్లో జాయిన్ అవ్వడం కోసం ప్రత్యేకంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ అవార్డ్. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ అవార్డు. సో ఈ అవార్డ్స్ కూడా అంటే ఇది చాలా కాలేజెస్కితో పోల్చుకుంటే చాలా అరుదుగా వచ్చే అవార్డు సార్. సో ఈ అవార్డు ఎలా వచ్చింది సార్? ఎప్పుడు వచ్చింది సార్ ఈ అవార్డు? ఇది January 23 ఎవ్రీ 24th ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఉంటుందండి. ఆ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా I2R ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ రీసెర్చ్ అనేది MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ అచీవ్మెంట్స్, ఈ ఎంప్లాయ్మెంటు, ఈ పాస్ పర్సెంటేజు ఇవన్నీ చూసుకొని January 24, 2023న మనకి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ టు ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పటి వరకు మనం సార్ చెప్పారు కాలేజెస్కి అవార్డ్స్ వచ్చాయి, కానీ ఇక్కడ ఒక అవార్డు కూడా ఉంది. ఇదైతే కాలేజెస్ కాకుండా సార్కి అయితే ఈ అవార్డు రావడం జరిగింది, గ్లోబల్ ఫ్యాకల్టీ అవార్డ్స్. సో ఈ అవార్డు రావడం సార్కి ఎలా అనిపిస్తుంది ఏంటో కూడా ఒకసారి సార్ మాట్లాడుకుందాం. సార్ ఇప్పటి వరకు కాలేజెస్కి వచ్చిన అవార్డ్స్ మీరు చూపించారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఈ అవార్డు మీకు వచ్చిన అవార్డు సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఈ అవార్డు యాక్చువల్గా చాలా ఆనందంగా ఉందండి. బట్ ఇదే కాకుండా నాకు విద్యార్థుల నుంచి వాళ్ళకు వచ్చిన మార్కులు, వాళ్ళ ఆనందం ఎంతకంటే నాకు పెద్దవాడు. అయితే నాకు 2008లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. 2010లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని నేషనల్ లెవెల్లో కూడా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. మరి 2023లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ ద ఎడ్యుకేషన్లో కూడా వచ్చింది. ఇది ఈ మధ్యన రీసెంట్గా ఈ కాలేజీలో జాయిన్ అయ్యాక అచీవ్మెంట్స్కి గ్లోబల్ ఫ్యాకల్టీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్లోబల్ ఫ్యాకల్టీ వచ్చింది యాక్స్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ అండి. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళని ఎక్సలెన్సీ కోసం ఇస్తారు గ్లోబల్ ఫ్యాకల్టీ అవార్డు. బట్ ఇదంతా కంటే స్టూడెంట్స్ తాలూకా పాస్ పర్సెంటేజ్. నేను జనరల్గా ఏ ప్రిన్సిపల్ క్లాసులు చెప్పరు, బట్ నేను యాక్చువల్గా వారానికి 16 పీరియడ్లు చెప్తుంటాను. అన్ని బ్రాంచ్లకు కూడా మొన్న ఇచ్చిన రిజల్ట్స్లో అయితే ఒక బ్రాంచ్కి 96%, ఒక బ్రాంచ్కి 81.5%, ఒక బ్రాంచ్కి 82.5%, ఒక బ్రాంచ్కి 79.5% వచ్చింది. అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటే కాలేజెస్ అన్నా సరే సరిగ్గా పాఠాలు ఉండవు, ఉపాధ్యాయులు సరిగ్గా క్లాసెస్ రారు అని ఉంటుంది. కానీ ఇక్కడైతే మీరు క్లాసెస్ చెప్తా ఉన్నారు స్వయంగా మీరు వెళ్ళి, అంటే పర్సంటేజెస్ కూడా అంత ఎక్కువగా వస్తాయంటాయి సార్? అదే మా ఎక్స్పర్టైజ్ పిల్లలకు ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇది చేసుకుంటే పిల్లలు కూడా అలాగే ఇది చేసుకొని. ఇదే కాదండి, ఫైనల్ ఇయర్ రిజల్ట్స్, ఎందుకంటే జనరల్గా ఫస్ట్ ఇయర్ మనకి రూరల్ నుంచి వస్తారు, ఇంగ్లీష్ మీడియంలో కొద్ది కోప్ అవడం తక్కువ ఉంటుంది, అందువల్ల ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. అలాగే లెవెల్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి 100% పాస్ అవుతారు. మొన్న కింద సంవత్సరం రిజల్ట్స్లో మనకు 4 బ్రాంచ్ల్లో కెమికల్ ఇంజనీర్ బ్రాంచ్ 61 మంది వెళ్తే 61 మంది పాస్ అయ్యారు. అంటే 100% పాస్ పర్సెంటేజ్. జనరల్గా అది అరుదు, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అని నేనేం చెప్తాను, ఒక స్టూడెంట్కి 100 మార్కులు వచ్చాయంటే అది స్టూడెంట్ గొప్పతాను, కానీ ఒక క్లాస్లో 100 మంది పాస్ అయ్యారంటే అది మాస్టర్ గొప్పతాను. సో అటువంటి టీచర్స్ మాకు ఉన్నారు. అలాగే మిగతాయి కూడా 90%, 95% ఫైనల్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఉంటుంది. బట్ ఫస్ట్ ఇయర్లో పర్సెంటేజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది రూరల్ నుంచి కోప్ అవడానికి. మళ్ళీ వాళ్ళందరినీ రిఫైన్ చేసుకుని ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే టైంకి అందరూ మ్యాక్సిమమ్ అత్యధిక మార్కులతోటి, డిస్టింక్షన్ తోటి, ఫస్ట్ క్లాసులతోటే పాస్ అవుతారు. మీరు ప్రిన్సిపల్గా ఒక పక్క మీరు జాబ్ని నిర్వర్తిస్తున్నారు దిగ్విజయంగా, అలాగే మీరు బుక్స్ కూడా ఏమైనా రాశారు సార్? నేను పిల్లలతో ఎప్పుడు మమేకమైన ఉండడం వల్ల వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3 అని డిప్లొమా వాళ్ళకి గత 25 సంవత్సరాల నుంచి రాస్తున్నానండి. అవన్నీ చాలా ప్రాచుర్యం పొందాయి. మోర్ దెన్ 15-16 బుక్స్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ 1, ఇంజనీరింగ్ మ్యాథ్స్ 2, ఇంజనీరింగ్ మ్యాథ్స్ 3 రాస్తాను జరిగింది సార్. ఇప్పుడు దాకా మాకు అవార్డులు చూపించారు, ఇంకా అరుదైన సర్టిఫికేట్స్ అంటే మీకే మాత్రమే మీ కాలేజెస్కి వచ్చి బయట కాలేజెస్కి
చాలా తక్కువగా వచ్చే అవార్డ్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా సార్ మీ ఉన్నాయి దగ్గర? సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్స్లో 21,2018 3 సంవత్సరాలకు గాను ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఈ TUI సౌత్ ఏషియాలో ఇచ్చారండి. NABCBC నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ సర్టిఫైయింగ్ బాడీ వాళ్ళు 2020 నుంచి అదే 23 నుంచి 26 వరకు 3 years ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం మీద ఏ టెక్నికల్ ఇన్స్టిట్యూట్కి ముఖ్యంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి లేదు అని ఘంటాపదంగా చెప్పగలం. రైట్. ఇది NBA అండి. ప్రతి యూనివర్సిటీకి డిగ్రీ కాలేజ్ కోర్సెస్కి NAC ఎలాగో ప్రతి ఇంజనీరింగ్ కోర్సెస్కి ఇంజనీరింగ్ కాలేజెస్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్స్కి NBA అక్రిడిటేషన్ అటువంటిది. ఇది AICTE నుంచి NBA అక్రిడిటేషన్ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఉంటే మనలో ఉన్న ఈ శక్తి సామర్థ్యాలను పిల్లల తాలూకు ఇది ఇన్స్టిట్యూట్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ మెథడాలజీని బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. అందులో మాకు కెమికల్ ఇంజనీరింగ్ శాండ్విచ్కి కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్కి మొదటగా వెళ్ళాం. వాళ్ళకి 3 సంవత్సరాలు అంటే 24 to 27 ఈ అక్రిడిటేషన్ ఇచ్చారు. ఇది అంటే అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం అకార్డింగ్ టు గవర్నమెంట్ నార్మ్స్. ఇది NBA అక్రిడిటేషన్ అండి. సో అందువల్ల ఇది నేను ప్రౌడ్గా కూడా ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ నౌ అక్రిడిటెడ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్. సో అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ అప్రూవ్డ్ బై AICTE న్యూ ఢిల్లీ ద పర్మనెంట్ ID అవర్ లోగో. ఇది 2008లో పెట్టడం జరిగిందని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఇది 2024లో మాకు NBA అనేది మంచిది అచీవ్ చేశాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ 16 years సెలబ్రేషన్స్ అండర్ ది క్యాప్షన్ స్వీట్ 16 ఆఫ్ GACE. ఈ December 31 లోపల ఇవి జరపడానికి మేము మా విద్యార్థులతో ప్లాన్ చేస్తున్నాం. సో మీ అందరి సహకారాలు కూడా కావాలి పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి. ఇన్ని అవార్డులు మీరు గెలుచుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? పక్క సర్టిఫికేట్స్ వస్తున్నాయి, అవార్డ్స్ వస్తున్నాయి, అంటే అసలు ప్రైవేట్ కాలేజెస్కి కూడా రాలేని అన్ని అవార్డులు ఒక గవర్నమెంట్ కాలేజెస్కి మీరు సాధిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇవన్నీ ఏంటంటే మా కమిటెడ్ స్టాఫ్ అండ్ డెడికేటెడ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇదంతా కూడా మా విద్యార్థులకి అంకితం. సో విద్యార్థులు లేనిదే వ్యవస్థ లేదు. నేనేం చెప్తుంటాను ఎప్పుడు జనరల్గా ప్రతి ప్రభుత్వానికి ప్రజలు ఎలా ముందో ప్రతి విద్యా సంస్థకి విద్యార్థులే ముందు. సో విద్యార్థుల సంక్షేమం విద్యార్థుల లక్ష్యంగా వాళ్ళ అభివృద్ధిని పెంచుకుంటే ఆటోమేటిక్గా అవే వస్తాయని నేను ప్రగాఢంగా నమ్ముతాను. సార్ ఇంకా అన్ని కాలేజెస్ కోసం మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మీకోసం చెప్పమంటే ఏం చెప్తారు సార్? చెప్పండి. యాక్చువల్గా నేను చాలా టీచింగ్ ప్రొఫెషన్ ఎందుకు నాకు ఇష్టమైందంటే నాకు చిన్నప్పుడు తల్లిదండ్రులు పోతే మా ఒక టీచరు పెంచి పోషించి పెద్ద చేశారు. కాబట్టి నాకు ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు వచ్చినా ఇలా ఉంటే కొంతమందికి ఉపయోగపడే ఉద్దేశంతో నా గ్రూప్ 1 లేకపోతే ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు వచ్చినా కూడా పిల్లలకి ఈ టీచింగ్ మీద ప్యాషన్తో ఇక్కడ రాయడం జరిగింది. ఇందాకే మార్నింగే మా సార్ వచ్చారు, యాక్చువల్ కృష్ణకుమార్ గారు చూశారు, ఆయనే ఇన్స్పిరేషను. సో టీచింగ్ ఈజ్ ద నోబెల్ ప్రొఫెషన్, ఇట్ క్రియేట్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్. అది సో అందువల్ల టీచింగ్ అంటే నాకు ప్యాషన్. ఇప్పటికి కూడా అందుకోసం ప్రిన్సిపల్ అయినా వారానికి 16 పీరియడ్లు చెప్తుంటాను. సో మీరు మార్నింగ్ వచ్చినప్పుడు కూడా నేను క్లాస్లోనే ఉన్నాను, నేను ప్రాక్టీస్ చేస్తాను. అది థ్యాంక్ యూ సార్. అంటే మీకు కూడా మేము కోరుకుంటున్నాం ఇంకా మరిన్ని అవార్డులు రావాలి, మీ కాలేజెస్కి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకా బయట స్టూడెంట్స్కి తెలియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది ఇక్కడ పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే మాత్రం ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక పేరుకి గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా అయితే మాత్రం మా కాలేజెస్ని మేము రెడీ చేసాం. అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే ఇక్కడ కాలేజీకి వచ్చి చదువుకుంటే 100% ప్లేస్మెంట్, జాబ్ ప్లేస్మెంట్ ఖచ్చితంగా వస్తుందని అయితే ఇక్కడ ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.